హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. సో ముందుగానే అడుగుతున్నా, అందరూ ఎలా ప్రిపేర్ అవుతున్నారు? సో ప్రతి ఒక్కరైతే బాగా ప్రిపేర్ అవుతున్నారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ముందుగానే చెప్పేస్తున్నా, ఎగ్జామ్ అనేది మనకు చాలా అంటే చాలా దగ్గరకైతే వచ్చేస్తుంది. సో అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి. అట్ ది సేమ్ టైం నా తరపున, మన ఛానల్ తరపున అయితే సో ప్రతి ఒక్కరికైతే ఆల్ ది బెస్ట్ అయితే చెప్పుకుంటున్నా. సో ప్రతి ఒక్కరైతే సో గుడ్ టు గో, అందరూ కూడా పాస్ అయిపోవాలి, అంటే క్వాలిఫై అయిపోవాలని అయితే కోరుకుంటున్నా. ఇకపోతే చాలామంది అడుగుతున్న డౌట్ ఏమంటే, సో మళ్ళీ పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉంటుందని అయితే అడుగుతున్నారు. సో దాని గురించి ఈ వీడియోలో అయితే సో పర్టిక్యులర్‌గా చెప్పబోతున్నా. ఇవాళైతే దాని గురించి అయితే ఒక చిన్న అప్డేట్ రావడం జరిగింది. ఒక సమావేశం అంటే ఒక చిన్న మీట్ అనేది జరిగిందనమాట. సో ఆ మీటింగ్‌లో చూసుకున్నట్లయితే క్లియర్‌గా మీరు స్క్రీన్ మీద అయితే అప్డేట్ అయితే చూడండి. సో కలెక్టర్ రాహుల్ మీనా గారు అయితే మనకు సో డిస్కషన్స్ అయితే జరిగాయన్నమాట. ఈ టెట్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి, సో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌కి సంబంధించి 2024కి సంబంధించి సో ఎగ్జామ్ అనేది ఎట్టి పరిస్థితిలో మనకు పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. సో పర్టిక్యులర్‌గా డేట్స్ మెన్షన్ చేసిన ప్రకారంగానే మనకు సో ప్రతి ఒక్క ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి అయితే బాగా ప్రిపేర్ అవ్వండి అని అయితే మళ్ళీ సో ప్రోత్సహిస్తూ మనకు అయితే ఒక చిన్న మీట్ అనేది జరిపారనమాట. ఇకపోతే మనకు ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయితే ఒక క్లారిటీ అయితే ప్రతి ఒక్కరికి అయితే ఉందనుకుంటున్నా. సో మనకు సో ఒక్కసారి ఇక్కడైతే గమనించండి. సో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సో అక్టోబర్ 3 నుంచి 21వ తేదీ వరకు అయితే సో మనకు ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది జరుగుతుందన్నమాట. సో ఆల్రెడీ మన ఛానల్లో కూడా నేను మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ అయితే చేశాను ఈ టెట్ ఎగ్జామినేషన్కి సంబంధించి. సో అంటే ప్రీవియస్ టెస్ట్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఉంటాయి కదా, సో అవన్నీ శాంపుల్ అన్నీ మీకు అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో మీకు కావాలంటే వెళ్ళి చూసుకోండి, యూజ్ అవుతాయని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ప్రతి ఒక్కరికైతే మళ్ళీ చెప్తున్నా, సో ప్రతి ఒక్కరైతే ఖచ్చితంగా బాగా రాయండి. అంటే మనకు ఆన్లైన్ టెస్టే ఉంటుంది. సో ప్రతి ఒక్కరైతే సో బాగా అటెంప్ట్ చేయండి అని అయితే నేనైతే కోరుకుంటున్నా. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఆల్ ది బెస్ట్.